బాబు వెళ్తామన్నా మా అన్నయ్య చూపుకి వెళ్తానంటే నువ్వు పనికిరాదు అన్నారు. కంపెనీ వాళ్ళు తోలేరు, మమ్మల్ని తోలేదంటే మా అన్నయ్య సంధించారు. మా అన్నయ్య చూడడానికి నాకు అవకాశం లేదా? కంపెనీ వాడు పెంచాడు మా అన్నయ్య. కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి 12 నాన్ వెళ్తానంటే మా అన్నయ్య చూపుకి తోలలేదు. చచ్చిపోవడానికి చెబుతాడు. మా అన్నయ్య చూపుకి మాకు అవకాశం లేదా? కంపెనీ వాడికి అవకాశమా? అంటే డబ్బుకే విలువ, మా విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏడు చెప్తాను. ఇప్పుడు మా వదినికి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారో. మా అన్నయ్య మాకు ఇబ్బంది. కంపెనీ ఎండే చంపించాడు మా అన్నయ్యనే. మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి, మాకు తీసి మా అన్నయ్యని చంపించారు. బాబు వెళ్తామన్నా మా అన్నయ్య చూపుకి వెళ్తానంటే నువ్వు పనికిరాదు అన్నారు. కంపెనీ వాళ్ళు తోలేరు, మమ్మల్ని తోలేదంటే మా అన్నయ్య సంధించారు. మా అన్నయ్య చూడడానికి నాకు అవకాశం లేదా? కంపెనీ వాడు పెంచాడు మా అన్నయ్య. కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి 12 నాన్ వెళ్తానంటే మా అన్నయ్య చూపుకి తోలలేదు. చచ్చిపోవడానికి చెబుతాడు. మా అన్నయ్య చూపుకి మాకు అవకాశం లేదా? కంపెనీ వాడికి అవకాశమా? అంటే డబ్బుకే విలువ, మా విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏడు చెప్తాను. ఇప్పుడు మా వదినికి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారో. మా అన్నయ్య మాకు ఇబ్బంది. కంపెనీ ఎండే చంపించాడు మా అన్నయ్యనే. మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి, మాకు తీసి మా అన్నయ్య చంపించారు. డైరెక్టర్గా మా ఎంపీ గారు బ్రదర్ మాట్లాడుతున్న నా పేరు శ్రీనివాసరావు. ఓకే, నా 23వ తారీఖున జరిగిన దుర్ఘటనలో 4 దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చికిత్స పొందుతూ 3 కాలం చేశారు. ముగ్గురికి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ₹1 ఎక్స్గ్రేసియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్పాట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎండి గారు ఒక మాట సంఘటన జరిగింది. ఎండి గారి తరఫున మేనేజ్మెంట్ తరఫున ఒక డైరెక్టర్ గా 3 సంవత్సరాలు బాబు, 3 సంవత్సరాలు బాబు, ఒక డైరెక్టర్ కి బాధ్యత తీసుకుని
మేము చేస్తున్నాం. ఆగండి అంటే కాదు. దయచేసి చెప్పగలుగుతాను. చెప్తే ఇంత మేము ఎంత ఖాళీగా ఉన్నాం ఇక్కడ. ₹1 మా బాధ ఏంటిది మేము ఇంత. ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆదేశాల మేరకు. క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో కోపాడు సూర్యనారాయణ గారు హయ్యర్ అథారిటీస్ వచ్చిన ఆదేశాల మేరకు మేము పాటించడం జరుగుతుంది. ఒకసారి హయ్యర్ ఆదేశాల దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలని మేము శిరస వహించాలి. కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు శిరస వహించాలి. మాకు నచ్చినట్టుగా ఈ లెటర్లు అయితే కలెక్టర్ గారి దగ్గర మాకు నచ్చినట్టుగా ఆ చెక్ మీద ఎవరైతే మృతులు ఉన్నాడో బంధువుల పేరు కానీ ఏమీ లేకపోవడం చాలా అది నమ్మకం సత్యం లేదు. కలెక్టర్ గారు ఆదేశాలను ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడుతున్నాయి. లేకపోతే కలెక్టర్ గారికి చెక్ అందజేస్తాం. కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు శ్రీనివాస్ గారు వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా పాప అనేది 2 నెలలు ఆవిడ ఇంక్యుబేషన్ పీరియడ్ మా ప్రయత్నాలు మేము చేసాం. పిల్లల చదువుల కోసం మేము ప్రాణానికి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పండి. మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడే అవన్నీ అంటే మాట్లాడండి సార్, ఒకసారి మాట్లాడండి. కండిషన్ ప్రకారంగా ఎవరికైనా చనిపోతే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కారణం ఏదైతే పిఎఫ్ పెన్షన్ ఉందో పెన్షన్ ప్రకారంగా వాళ్ళ పిల్లలకి ఆవిడకి పెన్షన్ పెట్టారు. ఏదైతే చట్ట ప్రకారంగా ఉందో అన్ని ఫాలో అయిపోతారు. తర్వాత ముందు ఇది కానీ మనము డిసైడ్ అయితే కుమార్ గారు రమ్మని చెప్పాను. అందరితో డిస్కస్ చేసిన తర్వాత కుమార్ గారు వాళ్ళ ఆదేశాలు తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత చేస్తాను. సార్ హలో లేదు ఈ నెంబర్ ఎక్కడెక్కడ